ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో 10 ఏళ్ల తర్వాత ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ కేడర్లలో 9,849 ఖాళీలుండగా వాటిలో 75% భర్తీ చేయనుంది. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్వల్ప సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసింది. తర్వాత వైసీపీ 5 ఏళ్లలో పోస్టుల భర్తీని పూర్తిగా నిలిపివేసింది. పదోన్నతులు, పదవీ విరమణలతో చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి. వివిధ కేడర్లలో 40% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మళ్లీ నియామకాలకు అనుమతించింది. డిస్కంలు, జెన్కో, ట్రాన్స్కో సంస్థల అవసరాల మేరకు వెంటనే భర్తీ చేయాల్సిన కేడర్ పోస్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. టెక్నికల్ విభాగంలో 1982, నాన్ టెక్నికల్ విభాగంలో 1875, ఓఎండ్ఎంలో 5,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 కేటగిరీలో 24,489 పోస్టులు మంజూరు కాగా 9,849 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది.